అది ఒక అందమైన భవనం. ఆ భవనంలో రామయ్య కుటుంబం అంతా నివసిస్తూ ఉంటారు. ఈ కుటుంబం పురాతన కాలం నుండి ధనవంతులు. వీళ్ల ఇంట్లో కనకం, రాజ్యం అని ఇద్దరు పనివాళ్లుంటారు. వీళ్ళు ఎక్కువ డబ్బు గర్వంతో పనులన్నీ పనివాళ్లతోనే చేయించేవాళ్లు. అలా పనులన్నీ పనివాళ్లతో చేయించుకోవడం వల్ల బాగా బద్ధకస్తులుగా తయారైపోయారు. రామయ్య భార్య శారద ఒకరోజు వాళ్ల పని మనిషితో ఇలా అంటుంది. ఏంటి కనకం, రాజ్యం, ఈరోజు చాలా లేటుగా వచ్చారు. తొందరగా పనులన్నీ చక్కబెట్టేసేయండి. ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంకా టీ కూడా తాగలేదు మేము. తొందరగా టీ చేసి పట్టుకురండి. కనకం, రాజ్యం ఇద్దరూ కలిసి అట్టాగే అమ్మగారు, తొందరగా చేసి తీసుకొస్తాం అంటూ టీ చేసి శారద వాళ్ళకిస్తారు. శారద కుటుంబం అంతా కలిసి బెడ్ మీద టీ తాగుతూ ఉంటారు. వాళ్ల బద్ధకం చూసి కనకం, రాజ్యం ఇలా మాట్లాడుకుంటారు. ఏటి రాజ్యం, మనం ఎంతో డబ్బున్నోళ్ళింట్లో పనులు చేశాం. కానీ ఇట్లాంటి బద్ధకస్తుల కుటుంబాన్ని మనం ఎక్కడా చూడలేదు. టైము 9 అయినా ఇంకా పాసమొహాలతోనే ఉన్నారు చూడు. టీ కూడా బెడ్ మీదే తాగుతారంట. అవును కనకం, ఒక్క టీ కాదు, ఇంట్లో చెప్పులేసుకొని తిరుగుతున్నారు. ఆ చెప్పులతోనే బెడ్ మీద కూడా కూర్చుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్లు లక్ష్మీదేవితో సమానం అంటారు. తెల్లారి లేచి స్నానాలు చేసుకుని ఇంట్లో దీపం పెట్టుకుంటే అదెంతో మంచిది. కాని ఈ కుటుంబానికి అట్లాంటి భక్తి, మంచి పద్ధతి ఏదీ లేదు. డబ్బున్నోళ్ళు ఎట్టాంటి చెడు పని చేసినా అది సమాజానికి మంచిగానే కనిపిస్తుందిలే. అయినా మనమెందుకు ఆళ్ల గురించి మాట్లాడుకోవాలి? మన పనేదో మనం చేసుకుని వెళ్ళిపోతే మంచిది. మనకి నెలకి జీతం ఇస్తున్నారుగా, వాళ్ళెట్టా ప్రవర్తిస్తే మనకెందుకులే అని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో శారద, కనకం, బయట బాల్కనీలో నా బ్రష్ ఉంది, తీసుకురా. కనకం బ్రష్ తీసుకుని వెళ్లి శారదకిస్తుంది. ఏంటి కనకం, బ్రష్ ఇచ్చావు గాని దానికి పేస్ట్ పెట్టివ్వాలని తెలీదా? పేస్ట్ పెట్టివ్వు అని గట్టిగా అరిచింది. అలా ఒక్కసారి గట్టిగా అరవగానే కనకానికి చాలా కోపం వచ్చింది. కాని ఏమనలేని పరిస్థితి. బ్రష్కి పేస్ట్ పెట్టి తెచ్చి ఇచ్చింది. ఏటి కనకం అంత కోపంగా ఉన్నావు? చీచి, ఎట్టాంటి బాధకమైన ఆడదాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. కనీసం బ్రష్కి పేస్ట్ కూడా పెట్టుకోలేదా? పేస్ట్ కూడా నా చేతే పెట్టించింది. అవునా? అయినా ఈ డబ్బున్నోళ్ళకి గర్వం ఎక్కువగా ఉంటుందిలే. మనం ఎంత పద్ధతిగా ఉన్నా ఆళ్ల కంటికి మనం పను మనుషులం కాబట్టి ఆళ్లే పని చెప్తే ఆ పని చెయ్యాలి. అయినా దేనికైనా రాసి పెట్టి ఉండాలే. ఇట్లాంటి కుటుంబంలో పుట్టాలంటే అదృష్టం ఉండాలిగా. ఎందుకంటే ఆళ్లు కూసున్న దగ్గరికి టిఫిన్లు, ఆళ్లేది కోరుకుంటే అది ఆళ్ల కాళ్ల దగ్గరికి వస్తుంది. ఇట్లాంటి అదృష్టం అవసరమే లేదు నాకు. ఎంత డబ్బుంటే ఎవరి కాళ్లే గొప్ప. డబ్బున్నోడు మంచి బంగ్లాలో ఉంటూ రోజొక భోజనం తిన్నా మనలాంటి పేదోళ్ళు పూరి గుడిసెలో ఉంటూ గేంజి నీళ్లు తాగి మంచి పద్ధతుల్ని, మర్యాదల్ని పాటిస్తూ ఎదుటి మనిషికి గౌరవ మర్యాదలిస్తారు. నువ్వు చాలా బాగా చెప్పావు కనకం. పోనీలే, తొందరగా టిఫిన్ చేసి ఆళ్ళకి పెట్టాలి, లేకపోతే అమ్మగారికి ఏకలేస్తారు అని ఇద్దరూ కలిసి చకచకా టిఫిన్ రెడీ చేసి తీసుకెళ్తారు. వాళ్లంతా బెడ్ మీద కూర్చొని టిఫిన్ చేస్తారు. టిఫిన్ తిన్నాక ప్లేట్లు కూడా అక్కడే పెట్టేస్తారు. టిఫిన్ తిన్న ప్లేట్లని అక్కడి నుండి తీసి కనకం, రాజ్యం ఇద్దరూ కలిసి శుభ్రపరుస్తారు. కనీసం తాగడానికి నీళ్లు కూడా పని మనుషులతో తెప్పించుకొని బెడ్ మీద కూర్చొనే తాగేవాళ్లు. ఇలా రోజురోజుకి బాగా బద్ధకస్తులుగా తయారవుతారు. కొన్ని రోజులు గడిచాయి. రామయ్య కుటుంబం బద్ధకాన్ని తట్టుకోలేక కనకం, రాజ్యం ఇద్దరూ పని మానేశారు. శారద ఆ ఊళ్ళో ఎంతమంది పని మనుషుల్ని పెట్టుకుంది కానీ వాళ్ల బద్ధకం చూసి వాళ్లు కూడా 1-2 రోజుల్లో పని మానేసేవాళ్లు. అయినా శారద వాళ్ళు ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని బెడ్ మీద కూర్చొనే తినేవాళ్లు. ఇలా కొన్నాళ్లు గడుస్తాయి. ఒకరోజు రామయ్యతో శారద, ఏవండి, మన అబ్బాయి శేఖర్కి వయసు పెరిగిపోతుంది. వాడికి పెళ్లి చేస్తే వాడి రుణం తీరిపోతుంది. శేఖర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పెళ్లిళ్ళైపోయాయి. మన అబ్బాయికి కూడా తొందరగా పెళ్లి చేసేద్దాం. అవును శారద, ఇక నేనే నీతో ఈ విషయం మాట్లాడదామనుకున్నా. ఇంతలో నువ్వే చెప్పేశావు. ఇప్పుడు మంచి రోజులే కాబట్టి మన శేఖర్కి మా చెల్లెలు కూతురైన శ్రీజనిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నా. పైగా శ్రీజ పల్లెటూరు అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది కూడా. మంచి అమ్మాయి. వాళ్ళిద్దరి జోడి చాలా బాగుంటుంది. నువ్వేమంటావు?
మీ మాట నేనెప్పుడూ జవదాటనండి. శ్రీజాని చేసుకోవటం నాకు కూడా ఇష్టమే. కానీ మన శేఖర్ని ఒకసారి అడిగి, అలాగే శ్రీజాని వాళ్ళ తరపు వాళ్ళ అమ్మ నాన్నల్ని కూడా అడిగి పెళ్లి చేద్దాం. నేను ఆల్రెడీ ఇంతకు ముందే మన శేఖర్ని అడిగాను, తనకిష్టమని చెప్పాడు. తండ్రి కొడుకులు ముందుగానే ప్లాన్ వేసుకున్నారైతే. రామయ్య శారద ఇద్దరూ కలిసి శ్రీజ వాళ్ళ ఇంటికెళ్లి మాట్లాడి ముహూర్తాలు పెడతారు. కొద్ది రోజులు పోయాక శ్రీజకి శేఖర్కి పెళ్లి చేస్తారు. పెళ్లైన 2 రోజుల తరువాత శేఖర్ పట్నంలో ఉద్యోగం కోసం వెళ్ళిపోతాడు. శ్రీజ పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసి స్నానం చేసుకుని దీపం పెట్టి కాఫీ రెడీ చేసి టిఫిన్ కూడా రెడీ చేస్తుంది. అయినా శారద వాళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉంటారు. శ్రీజ తన మనసులో, ఏంటి వీళ్ళు ఎంత పట్నంలో ఉన్నా పొద్దున్నే లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు గాని వీళ్ళు మాత్రం ఇంత పొద్దెక్కినా పడుకొని లేవట్లేదు అని వాళ్ళ దగ్గరికెళ్ళి, అత్తయ్య గారు, మావయ్య గారు, లేవండి, టైం అవుతుంది, లేచి మొహం కడుక్కొని స్నానాలు చేయండి, కాఫీ చేశాను, అలాగే టిఫిన్ కూడా తయారు చేశాను, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అంటూ లేపింది. ఏంటమ్మా శ్రీజ, ఇంత పొద్దున్నే మమ్మల్ని ఎందుకు లేపుతున్నావు? ఇంకా టైం అవ్వలేదుగా. హో, ఇంత తొందరగా లేవటం మాకు అలవాట్లేదు. అయినా ఈ పల్లెటూరి వాళ్ళు సరిగ్గా నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనివ్వరు అని మనసులో తిట్టుకుంటూ లేస్తుంది. అత్తయ్యా, ఇంట్లో పెద్ద దిక్కు మీరే పొద్దున వరకు పడుకుంటే ఎలా చెప్పండి? ఉదయాన్నే నిద్రలేచి అన్ని పనులు చక్కదిద్దుకుంటే చాలా మంచిది. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి, లేకపోతే బద్ధకం పెరిగిపోయి అనారోగ్యం పాలైపోతారు. ఏంటమ్మా శ్రీజ, నిన్నగాక మొన్నొచ్చి నువ్వు మాకు నీతులు చెప్తున్నావు. ఇంటి పనులు చేయటం మాకు అలవాటు లేదు. అయినా ఇన్ని పనులు చెయ్యమని నీకు మేమెప్పుడూ చెప్పలేదుగా. నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు? నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారత్తయ్యా? ఇంట్లో పని మనిషి కూడా లేదు. ఇల్లు చూస్తే చాలా దరిద్రంగా కనిపిస్తుంది. ఎంత డబ్బున్న వాళ్లమైనా మన ఇంటికెవరైనా వస్తే ఇంటిని చూసి అసహించుకుంటారు. పెద్దలంటారు కదా, ఇల్లు చూసి ఇల్లాలని చూడాలని. అంటే దానికి అర్థం ఇల్లాలెంత చక్కగా ఉంటే ఆ ఇల్లు అంత చక్కగా ఉంటుందని. అంటే ఏంటి, మేము నీ కంటికి అంత దరిద్రంగా కనిపిస్తున్నామా? లేదత్తయ్యా, అంటే నేననేది బద్ధకంగా లేకుండా కాస్త తొందరగా లేచి అన్ని పనులు చేసుకుంటే మనం చక్కగా ఉంటాం. మన ఇల్లు కూడా చక్కగా కనిపిస్తుంది. నీకిష్టముంటే పనులు చెయ్యి, లేకపోతే నువ్వు కూడా మాలాగే ప్రవర్తించు. అంతేగాని ఇలా నీతి కబుర్లు చెప్పి మా మీద పెత్తనం చూపించకు. సర్లేండత్తయ్యా, మీ ఇష్టం. నేను చెప్పాల్సిందే చెప్పాను. గాడిదని చెరువు వరకు తీసుకెళ్లగలం కానీ నీళ్లు తాగించలేం కదా. అలాగే మీకు చెప్పగలను గాని మీ చేత పనులు చేయించలేను కదా. మధ్యాహ్నం భోజనానికి ఏం చేయమంటారు? అమ్మా తల్లి, నువ్వు లంచ్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, వస్తుందిలే. ఎందుకత్తయ్యా, రోజూ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఫుడ్ తినటం అంత మంచిది కాదు. ఎందుకంటే అవి ఎప్పుడో వండిన వంటల్ని ఫ్రిడ్జ్లో పెట్టి మనకే ఇస్తారు. వాటిని తినటం వల్ల మనకు అనేక రకాల వ్యాధులొస్తాయి. చక్కగా మనమే లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. మాకెప్పుడూ వంట చేయటం అలవాటు లేదు. నేనైతే లంచ్ ప్రిపేర్ చెయ్యను. నీ కోపికుంటే నువ్వు చేసి పెట్టు, తింటాం. అలాగే అత్తయ్యా, నేనే స్వయంగా వండుతాను అని శ్రీజ మార్కెట్కెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకొచ్చి చక్కగా తురిమి లంచ్ ప్రిపేర్ చేస్తుంది. వండిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. కొంతసేపటి తరువాత శ్రీజ భోంచేయడానికి అందరినీ పిలుస్తుంది. ఎంత సమయమైనా ఎవరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి రావట్లేదు. ఏంటత్తయ్యా, మావయ్య గారు, అందరూ రండి, డైనింగ్ టేబుల్ మీద అందరం కలిసి భోంచేద్దాం. భోజనానికి పిలిచి చాలా టైం అయింది, అయినా కూడా ఎవ్వరూ రావట్లేదు. అమ్మా శ్రీజ, మాకు డైనింగ్ టేబుల్ మీద తినే అలవాటు లేదు. మేమెప్పుడూ బెడ్ మీద కూర్చునే తింటాం. భోజనం ఇక్కడికి తీసుకొస్తే అందరం కలిసి భోంచేద్దాం. ఏంటత్తయ్య గారు, మీరింకా చిన్నపిల్లలా? బెడ్ మీద కూర్చుని ఎలా భోంచేస్తారు? అలా చేయకూడదని మీకు తెలీదా? బెడ్ మీద ఎలాంటి వాళ్ళు భోంచేస్తారంటే పూర్తిగా లేవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు. మీలా కాళ్ళు చేతులు అన్నీ సక్రమంగా ఉన్నవాళ్ళు భోజనం అలా చెయ్యకూడదు. అది మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇంటికి కూడా చాలా కీడు. మీరు భోజనానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి రండి, అంతేగాని బెడ్ మీదకి భోజనం తీసుకురాను. అయితే ఈ పూట పస్తులుంటాం గాని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి భోంచేయటం కుదరదు.
మాకెప్పటి నుండో అలవాటు ఇలా బెడ్ మీద కూర్చొని తినటం. పాపం శ్రీజ వండిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద అలాగే ఉన్నాయి. కాని వాళ్ళొచ్చి భోంచేయలేదు. శ్రీజ వండిన వంటల్ని ఏం చెయ్యాలో తెలియక భోజనం తీసుకుని వెళ్ళి ఇస్తుంది. అందరూ కలిసి బెడ్ మీద కూర్చుని తింటారు. శ్రీజ మాత్రం అక్కడి నుండొచ్చి కింద కూర్చొని తింటుంది. శ్రీజ తన మనసులో, ఇలాంటి బద్ధకస్తులకి భగవంతుడేదో ఒకరోజు పరిష్కారం చూపిస్తాడు. 3 పూటలు బెడ్ మీద కూర్చొని తినేవాళ్లని మొదటిసారి చూస్తున్నా. వీళ్ళని మార్చటం నా వల్ల కాదు, ఆ భగవంతుడే మార్చాలి అని అనుకుంది. పాపం శ్రీజ ప్రతిరోజు వంట చేస్తుంది. ఎప్పటిలాగే రోజూ తినడానికి పిలుస్తుంది. కాని ఎవ్వరూ రారు. రోజూ శ్రీజ ఈ వంటల్ని వండి ప్రతి ఒక్కరికి బెడ్ మీదకి తీసుకుని వెళ్ళిస్తుంది. కుశాలపురం గ్రామంలో తన కుటుంబంతో నివసిస్తూ ఉంటుంది కౌసల్య. తన పెద్ద కొడుకు కోసం సంబంధాలు వెతుకుతూ ఉంటుంది. ఒకరోజు పెళ్లిళ్లు కుదిర్చే ఒక పెద్ద మనిషిని ఇంటికి పిలుస్తుంది. తనని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేస్తూ, రామయ్య గారు, ఒక మంచి పిల్లను చూడండి. పేదింటి పిల్లైనా పర్వాలేదు, కానీ అందరితో కలిసిమెలిసి సరదాగా నవ్వుతూ ఇంటిని బాగా చూసుకుంటూ పెద్దవాళ్లకి మర్యాదిస్తూ ఇంటి పరువు నిలబెట్టే అమ్మాయి అయితే అంతే చాలు. రూపాయి కట్నం తేకపోయినా పర్వాలేదు, కట్టుబట్టలతో వచ్చిన ఆ అమ్మాయిని మేము ఇంటికి ఆహ్వానిస్తాం. కౌసల్య గారు, మీరు నాకు సంబంధం చూడమని చెప్తే చాలు. ఎటువంటి పిల్ల కావాలో తెలీదా నాకు? మీ ఇంటికి తగ్గట్టు ఒక మంచి అమ్మాయి సంబంధం తెచ్చి చూపిస్తాను అని చెప్పి రామయ్య కాఫీ తాగేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు కీర్తి ఒక కాలేజ్లో చదువుకుంటూ ఉంటుంది. కీర్తి మరియు కుసుమ మంచి ఫ్రెండ్స్. కుసుమ డబ్బున్న ఇంటి పిల్ల, అల్లారు ముద్దుగా పెరుగుతుంది. కాని కీర్తి అంటే తనకి చాలా ఇష్టం. అయితే రాజేష్ కోసం రామయ్య సంబంధాలు వెతుకుతూ కీర్తి ఇంటికి చేరుకుంటాడు. ఏంటి రామయ్య ఇలా వచ్చావు? ఇంట్లో అంతా కుశలమే కదా? రా కూర్చో. ఏం లేదు సుబ్రహ్మణ్యం గారు, నేను మీ అమ్మాయి కోసం కౌసల్య గారి అబ్బాయి రాజేష్ సంబంధం తీసుకొచ్చాను. అబ్బాయి చాలా మంచోడు మరియు మర్యాదస్తుడు. ఉద్యోగం చేస్తున్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. డబ్బు విలువ కన్నా మనిషికి విలువిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి కుటుంబానికి మీ అమ్మాయిని కోడలిగా చేస్తే చాలా బాగుంటుంది. పైగా మీ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. వాళ్ళు కూడా మీ అమ్మాయి లాంటి బుద్ధిమంతురాలైన కోడల్ని వెతుకుతున్నారు. అందుకే మీ ఇంటికి వచ్చాను. మీరు సరే అనుకుంటే వాళ్లతో మాట్లాడేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కట్నం కోసం ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కట్నం లేకపోయినా పిల్ల మంచిదైతే చేసుకుంటాం అంటున్నారు. మీరు సరే అనుకుంటే నాకు ఏదో ఒక విషయం చెప్పండి. నేను వాళ్ళతో మాట్లాడి సంబంధం ఓకే చేసుకుని మీ అమ్మాయిని వాళ్ళకి చూపించి పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకుని వచ్చేస్తాను. ఆ మాట వినగానే కీర్తి తండ్రి సుబ్రహ్మణ్యం చాలా సంతోషించి సరే అని చెప్తాడు. అయితే కౌసల్యకి కూడా కీర్తి బాగా నచ్చడంతో పెళ్లి జరిపించేస్తుంది. పెళ్లిలో కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. దగ్గరుండి కీర్తి పెళ్లి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తారు. కీర్తి పెళ్లిలో రాజేష్ కుసుమని చూస్తాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇటువైపు కీర్తి తన అత్తవారింట్లో గృహప్రవేశం చేస్తుంది. అయితే ఆ రోజు పూర్తిగా వర్షం కురవటం వల్ల వీళ్లు పెళ్లి కోసమని ఇల్లుని లాక్ చేసి వెళ్లిపోవటం వల్ల ఇంట్లో అనుకోకుండా నీళ్లొచ్చేశాయి. అయితే పెళ్లైన మొదటి రోజే కీర్తి తన అత్తగారికి సాయం చేస్తూ ఉంటుంది. కౌసల్య కొత్త కోడల్ని వెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్తున్నా కూడా వినకుండా కీర్తి సాయం చేస్తుంది. మరుసటి రోజు కీర్తి వంటగదిలోకొచ్చి చూస్తుంది. ఏంటమ్మా, ఏం కావాలి? కాఫీ ఏమైనా పెట్టమంటావా? ఏం జరిగిందేంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్యా, ఇక్కడ వంట చేసే పద్ధతేంటా అని చూస్తున్నాను. మీరు పక్కకి రండత్తయ్యా, నేను కాఫీ పెట్టి మీకిస్తాను, కూర్చొని తాగుదురు. నేనొచ్చాక కూడా మీరు కష్టపడటం ఎందుకు? నాకు చిన్నప్పటి నుండే ఈ పనులన్నీ అలవాటు. మా అమ్మ పనికెళ్ళిపోతే ఇంట్లో పని చేసుకుంటూ వంట చేసుకుని కాలేజ్కి వెళ్లేదాన్ని. నాకీ పనంతా అలవాటే. మీరేం కంగారు పడకండి, అన్ని పనులు నేను చూసుకుంటాను. పైగా ఇప్పుడెలాగో ఇంట్లోనే ఉంటున్నానుగా, చదువుకోవలసిన బాధ్యత కూడా లేదు. ఇంకా పనులు మీరే చేస్తే నాకు ఖాళీగా ఉంటే టైం పాస్ అవదత్తయ్యా. మీరంతగా చెయ్యాలనుకుంటే నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పండి.
నేను క్షణాల్లో చేసి మీ ముందు పెట్టేస్తాను. అయినా నిన్నే కదమ్మా పెళ్ళయింది నీకు. అప్పుడే అన్ని పనులు నువ్వే చేస్తే చూసేవాళ్ళేమనుకుంటారు? నేను నిన్నేదో రాచి రంపాన పెడుతున్నానని అనుకుంటారు. చూసేవాళ్ళు 100 అంటారత్తయ్యా. మీరేంటో నాకు, నేనేంటో మీకు తెలుసు కదా. అనుకునే వాళ్ళని అనుకుంటూ ఉండనివ్వండి. అలా కోడలు అత్త కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటారు. ఇటువైపు రాకేష్ మరియు కుసుమ మధ్య ఫ్రెండ్షిప్ బాగా ఎక్కువై అది ప్రేమగా మారుతుంది. కొద్ది రోజుల తరువాత ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ విషయం కుటుంబ సభ్యులతో చెప్తే కుసుమ మంచి పిల్ల అని కీర్తి చెప్పడంతో కౌసల్య వాళ్ల వివాహానికి ఒప్పుకొని పెళ్లి జరిపించి ఇంటికి తీసుకొస్తుంది. వివాహం జరిగిన మరుసటి రోజు కుసుమ కొంచెం ఆలస్యంగా నిద్రలేచింది. వెంటనే వంటగదిలో ఉన్న కీర్తి దగ్గరికి వచ్చింది. కీర్తి, ఒక మంచి కాఫీ పెట్టిస్తావా? చాలా టైర్డ్గా ఉన్నాను. నిన్న పెళ్లి కదా, చాలా అలసిపోయాను. దానికి ముందు పెళ్లి షాపింగ్ అని అవని ఇవని బాగా టైర్డ్ అయిపోతూనే ఉన్నాను. ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే గాని కొంచెమైనా రిలీఫ్ రాదు. అసలు ఈ పెళ్లి షాపింగ్ కోసం నిన్నే పిలుద్దామనుకున్నా, కానీ నువ్వు రాకేష్ కోసం చాలా బిజీగా ఉండుంటావు కదా, అందుకే నిన్ను పిలవలేదు. ఇంకా ఈరోజు టిఫిన్ ఏంటి స్పెషల్? నేను చేసి పెడతానులేవే. నువ్వు ముందెళ్ళి స్నానం చేసుకుని దేవుడి గదిలో దీపం పెట్టు. ఎవరైనా చూస్తే బాగోదు. కొత్త కొడలు ఇలా తిరుగుతుందని అంటారు. కాకపోతే టిఫిన్ చేశాక నువ్వెంతసేపు కావాలంటే అంతసేపు రెస్ట్ తీసుకో. ఏంటి నువ్వు అంత భయపడుతున్నావు? మన అత్తేమైనా సూర్యకాంతం టైపా ఏంటి? అలా ఏం లేదు. మన అత్తగారు చాలా మంచిది. కానీ ఇలా నైట్ డ్రెస్లో తిరుగుతూ ఉంటే చూస్తే బాగోదు కదా, అందుకే అలా చెప్పాను. సరే అని చెప్పి కుసుమ వెళ్లి ఫ్రెష్ అప్ అయి దేవుడి దగ్గర దీపం పెడుతుంది. తర్వాత కీర్తి అందరికీ టిఫిన్ పెడుతుంది. వెంటనే కౌసల్య, ఇద్దరు కోడళ్ళు చక్కగా కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉండండి. మీరెలాగూ ఫ్రెండ్సే కదా, అలాగే ఉంటారనుకో. ఇంట్లో ఏ గొడవలు పడకుండా ఉండండి. ఎందుకంటే చూసేవాళ్లకి, ఇంట్లో ఉండేవాళ్లకి ప్రశాంతత ఉండదు. కౌసల్య కోడళ్ళంటే ఎదుటివాళ్లు మంచిగా చెప్పుకునేలాగా ఉండాలి, చెడు చెప్పుకునేలాగా కాదు. కుసుమ, నీకింటి పద్ధతులన్నీ తెలియవు కదా, కీర్తి చెప్తుంది, నేర్చుకో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కీర్తికి అన్ని పనులు వచ్చు. నువ్వు కూడా తనకి సాయం చేస్తూ ఉన్నావనుకో, నీకు కూడా అలవాటైపోద్ది. కౌసల్య అలా చెప్తుండడంతో కుసుమ తలూపుతుంది. కానీ కీర్తి మరియు కుసుమ ఫ్రెండ్స్ అవడంతో కుసుమకి ఏ పనులు రావని తెలిసి కీర్తినే అన్ని పనులు ఒక్కతే చేస్తూ ఉండేది. కానీ కౌసల్య మాత్రం అన్ని పనులు ఇద్దరూ కలిసి చేస్తున్నారన్న నమ్మకంతో ఏమీ పట్టించుకోకుండా ఇద్దరు కోడళ్ళని వదిలేసి తను గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు కౌసల్య హాల్లో కూర్చొని ఇలా అంటుంది. రాజేష్, కీర్తి, మీరు పెళ్లైన తరువాత ఎక్కడికి వెళ్లలేదు కదా, అలా ఇద్దరూ కలిసి తిరిగి రండి. చిన్న కోడలు నేను ఇంట్లో ఉంటాం కదా, అన్ని పనులు మేమిద్దరం చూసుకుంటాం. మీరు సరదాగా వెళ్లి తిరిగొచ్చాక చిన్న కోడలు రాజేష్ కూడా వెళ్ళొస్తారు. నాకైతే 4 ఒకేసారి పంపించాలనుంది. కానీ ఇంట్లో ఎవరూ లేకపోతే వ్యాపారం దెబ్బతింటుంది. ఒకరు వెళ్ళొచ్చాక ఇంకొకరిని పంపిద్దామనుకుంటున్నాను అని పెద్ద కొడుకు కోడల్ని ఒక 4 రోజులు వేరే ఊరికి పంపిస్తుంది. వాళ్లు వెళ్లిపోయాక కుసుమని వంటగదిలోకి రమ్మంటుంది. కుసుమ, నేనొకవైపు అన్నం, ఇంకోవైపు రసం చేస్తాను. నువ్వు కూరగాయలు కట్ చేయి. కూరగాయలు కట్ చేయడం అయిపోతే కూర కూడా వండేస్తాను. నువ్వు కట్ చేసిన తరువాత ఇల్లు మొత్తం ఊడ్చి తడిగుడ్డ పెట్టు. అసలే కీర్తి లేదు. మనిద్దరం కలిసి తొందరగా పనులన్నీ పూర్తి చేసుకోవాలి. కౌసల్య అన్ని పనులు చకచకా చెప్పడంతో కుసుమకేం చెయ్యాలో అర్థం కాదు. వెంటనే కోపంగా, ఏంటత్తయ్యా ఒక పని మీద ఒక పని చెప్తున్నారు? అయినా ఇంత కట్నం తెచ్చి, ఇంత చదువుకొని, ఇంత బంగారం తీసుకొచ్చి మీ ఇంట్లో అన్ని పనులు చెయ్యడానికా? నాకంటూ ఒక స్వేచ్ఛ లేదా ఏంటి? అలాగే ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. నాకసలు పనులు చేయటం అలవాటే లేదు. చిన్నప్పటి నుండి ఏ పని చెయ్యలేదు నేను. ఎప్పుడు మీకు ఈ విషయం చెప్దామని అనుకుంటున్నా. రాకేష్ మరియు కీర్తి నన్ను ఆపుతున్నారు. ఈ రోజైనా మీకు ఈ విషయం చెప్పడానికి నాకు అవకాశం దొరికింది. ఎన్ని రోజులు కూడా కీర్తియే అన్ని పనులు చేస్తుండేది. అవునా? నీకొక్క పని కూడా రాదా? ఇన్ని రోజులు నువ్వు నేర్చుకోలేదా? కీర్తి నీకు అన్నీ నేర్పిస్తుందని అనుకుని నేనేం పట్టించుకోకుండా వదిలేశాను. ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదు. నాకొక్క విషయం చెప్పు.
ఇప్పుడు నువ్వు ఇంటి పనుల కోసం ఒక మనిషిని పెట్టుకున్నావే అనుకో, ఆ మనిషికి ఆరోగ్యం బాగోకపోతే అప్పుడు అన్ని పనులు ఎవరు చెయ్యాలి? ఒకవేళ బయట నుండి తెప్పిద్దామని అనుకుంటున్నావనుకో, ఇప్పుడు ఇంత భారీగా వర్షాలు పడుతున్నాయి గదా, ఇలాంటి సమయాల్లో కొన్ని ఏరియాల్లోకి ఫుడ్ డెలివరీ కూడా ఇవ్వరు. ముఖ్యంగా మనలాంటి ఏరియాలకి అస్సలు ఇవ్వరు. ఎందుకంటే మనం ఎలాంటి ఏరియాలో ఉంటున్నామంటే కొంచెం వర్షం కురిసినా మొత్తం ఈ లోకాలిటీ నీళ్లతో నిండిపోతుంది. ఇలాంటి సందర్భంలో నువ్వు ఒక్కదానివే ఆకలితో ఉండవు, ఇంట్లో వాళ్ళందరినీ ఆకలితో ఉంచుతావు. అందుకే కొద్దో గొప్పో ఇంటి పని వంట పని వస్తే నువ్వు బతకడానికైనా పనికొస్తాయి కదమ్మా. కౌసల్య నెమ్మదిగా అర్థమయ్యేటట్టుగా కుసుమకి చెప్పడంతో కుసుమ అర్థం చేసుకొని అత్తగారు చెప్తూ వెళ్తుంటే అన్ని పనులు కొంచెం కొంచెంగా నేర్చుకోవటం మొదలెట్టింది.